సో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్లో భాగంగా వచ్చేసి మనం ఫ్రీ సెషన్స్ స్టార్ట్ చేసాము. సో ఎప్పటి నుంచి అంటే 23rd, అంటే ఈ రోజు నుంచి ఈ మంత్ లాస్ట్ వరకు 31st జూలై 2026 వరకు అనమాట. సో సో దీనికి సంబంధించిన కోర్సు అప్లోడ్ చేయడం జరిగింది. సో పక్కన మీరు ఫర్దర్ కోర్సు చూడగలరు. అండ్ చూసి అలాగే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు నాకు చాలా ఉపయోగపడతాయన్నమాట. సో నేను మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాను. సో మీ అందరి యొక్క సపోర్ట్ తోటి అలాగే బ్లెస్సింగ్స్తో నేను ముందుకు కొనసాగుతాను చెప్పనేసి ఆశిస్తున్నాను. సో నేను నేర్చుకుంటున్నాను, నా వంతుగా నాకు తెలిసినంతలో నేను నేర్పించాలనేసి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో కాబట్టి మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారనేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈరోజు మళ్ళీ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు లెసన్లో వచ్చేసి మనం ఏం చూస్తామంటే ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను, సో దట్ ఒక ఐడియా వస్తుంది. చూడండి, సో మీ మాటే మీ అవకాశానికి ద్వారం. సో మనం ఏదైతే మాట్లాడతామో ఆ మాటే వచ్చేసి మన యొక్క అవకాశం అంటే ఏంటి జనరల్గా? సో ఏదైనా కూడా ఒకటి, అది ఉద్యోగ అవకాశం కావచ్చు, లేకపోతే ఏదైనా వేరే ఏదైనా కూడా వ్యాపార అవకాశం కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఏదైనా కస్టమర్స్తో మాట్లాడడం కావచ్చు. సో ఇట్లా రకరకాల అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. సో అవకాశాలకు వచ్చేసి మన మాట అనేటటువంటిది చాలా గొప్పగా ఉండాలన్నమాట. సో ఎట్లా అంటేనా, ప్రతి వృత్తిలో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉపయోగాలు ఉంటాయన్నమాట. అంతే కదా. సో ఎక్కడ ఎవరేమున్నా కూడా మాట్లాడాల్సిందే, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే అనమాట. సో ఆ మాటలు ఏ విధంగా ఉంటాయి ఏంది అనేటటువంటి దాని గురించి మనము ఈరోజు ఆ మాటకున్న పవర్ ఏంది, ఆ మాట మాట్లాడితే లాభాలు ఏంది, మాట్లాడకపోతే కనుక కలిగే లాభాలు ఏమిటి, ఎక్కువ మాట్లాడితే కలిగే నష్టాలు ఏమిటి, తక్కువ మాట్లాడితే కలిగే నష్టాలు ఏమిటి, అసలే మాట్లాడకపోతే అయినా జరిగేటువంటి దుష్పరిణామాలు ఏమిటి, మన జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఈ మాట అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో జ్ఞానం ఉన్నా చెప్పగలిగితేనే ప్రభావం. సో మన ఎంత జ్ఞానం ఉన్నా కూడా, నువ్వు ఎంత ప్రపంచాన్ని శాసించేటటువంటి నాయకుడైనా కూడా, ఏమున్నా కూడా నీకు జ్ఞానం ఉంటేనే మనము చెప్పగలిగేదానికి ప్రభావం ఉంటుంది అనమాట. అలా కాకోకుండానే జ్ఞానం లేకోకుండా మనం మాట్లాడితే అయినా దానికి ప్రభావం కొంచెం వరకే ఉంటుంది అనమాట, ఎక్కువసేపు రాదు. అంతే కదా. సో జ్ఞానం ఉన్నా కూడా చెప్పగలిగితేనే దాని యొక్క ప్రభావం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు జనరల్గా డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, లాయర్లు కానీ, లాయర్లు అంటే లేదులేండి, వాళ్ళకి స్వతహాగానే వాయిస్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకా వేరే ఎవరైనా కూడా ఫార్మర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మామూలు క్యాజువల్గా మనం ఎంతసేపు అయినా మాట్లాడతాం అనమాట. కానీ ఒక పర్టికులర్గా ఒక స్పెసిఫిక్ పాయింట్ పైన మాట్లాడాలంటే అయినా వాళ్ళకు అంత పరిజ్ఞానం ఉండదు అనమాట. సో అట్లా ఆ విధంగా జ్ఞానం ఉంటేనే సరిపోదు, దానికి చెప్పగలిగేటువంటి ప్రభావం కూడా మనలో ఉండాలి. సో మీ సామర్థ్యాన్ని ప్రపంచానికి కనిపించేలా చేసేదే మీ యొక్క కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ చేయాలంటే మనిషి మనం ఎవరితోనో కమ్యూనికేట్ చేయాలంటే అయినా ఖచ్చితంగా మనము 2 టైప్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయన్నమాట, వర్బల్, నాన్ వర్బల్ అనమాట. సో వర్బల్ అంటే మనం ఎదురుగా మాట్లాడి మాటలతో చెప్పడం అనమాట. నాన్ వర్బల్ అంటే అలా కాకుండా సైకిల్తో చేయడం అనమాట. సో ఇలా లేకపోతే ఇలా అని పిలవడం కానీ, లేకపోతే ఇట్లా అనడం కానీ, ఇవి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కిందకి వస్తాయి. సో తర్వాత ఏంటంటే తెలిసిన విషయాన్ని స్పష్టంగా చెప్పడం అనమాట. మనకి ఏదైతే తెలుస్తుందో ఆ విషయాన్ని మనం స్పష్టంగా చెప్పాలన్నమాట. సో తెలియని దాని గురించి జోలికి మనం పోకూడదు. అట్లీస్ట్ తెలిసిన దానికన్నా కూడా మనం స్పష్టంగా చెప్పగలగాలి కదా. అది నెక్స్ట్, ఎదుటివారి అవసరాన్ని అర్థం చేసుకొని స్పందించడం. సో మనము ఎదుటివారి అవసరం తెలియకోకుండానే మనము స్పందించడం అనేది కరెక్ట్ కాదనమాట. సో వాళ్ళు ఏ మూడ్లో ఉంటారో ఏమో మనకు తెలియదు కదా. సో వాళ్ళ మూడ్ని బట్టి మనము యాక్ట్ చేయాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది అనమాట. సో అక్కడ సిచ్యువేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి మనము చేయాల్సి వస్తుంది అనమాట. సో మన జీవితంలో వచ్చేసి రకరకాల కార్యక్రమాలకి మనం హాజరవుతూ ఉంటాం. సో అలా హాజరైనప్పుడు అక్కడ వచ్చేసి ఆ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడాలి. సో ఏదైనా కూడా ఫంక్షన్స్ కానీ, హ్యాపీ మూమెంట్స్ అనమాట, పెళ్ళిళ్ళు కానీ, బర్త్డేలు కానీ, లేకపోతే ఇనాగ్రేషన్స్ కానీ, వ్యాలిడిటీ కానీ, తర్వాత స్కూల్ ఓపెనింగ్ కానీ, యానివర్సరీస్ కానీ, మ్యారేజ్ యానివర్సరీ కానీ, ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటాయి అనమాట. సో అక్కడ వచ్చేసి మనం హ్యాపీ మూడ్లో వచ్చేసి ఎంజాయ్ మూడ్లో మాట్లాడుతూ ఉంటాం. కాకుండా లైఫ్లో వచ్చేసి కొంతమంది ఎవరైనా చనిపోయి ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్.
సో అలాంటి వాళ్ళ దగ్గర పోయేసి అక్కడ వచ్చేసి మన అక్కడ ఒక సాడ్నెస్ మూమెంట్ ఉంటుంది అనమాట. సో అకార్డింగ్ టు సిచ్యువేషన్ వీ హ్యావ్ టు టాక్ అనమాట. అది. సో తర్వాత వచ్చేసి నమ్మకంగా మాట్లాడి చర్యకు ప్రేరేపించడం అనమాట. సో మళ్ళీ ఏంటంటే మనం నమ్మకంగా మాట్లాడాలన్నమాట. సో నమ్మకంగా మాట్లాడడం అంటే అయినా సో ఏదైనా కావచ్చు, ఒక ఉద్యోగస్తుడు కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా కానీ మనకు ఏంటంటే నమ్మకం కలగాలన్నమాట మన ఎదుటి వాళ్ళకి మన మీద. చాలా నమ్మకం ఉన్నప్పుడే మనం ఏం చేసినా కూడా ఆ యొక్క చర్య వచ్చేసి ప్రేరేపించబడుతుంది అనమాట. ఆ విధంగా. యా. సో మీకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మీ జ్ఞానాన్ని ఇతరులకు గుర్తించడానికి మీరు ఏం చేస్తున్నారు? సో ఒక్కసారి మీరు మీలో జ్ఞానం అయితే ఉంది. సో దాన్ని ఇతరులు గుర్తించడానికి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. సో మీరు ఏ విధంగా రికగ్నైజ్ చేస్తున్నారు అనేటటువంటిది మనం ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలన్నమాట. సో జ్ఞానం అయితే ఉంది, బట్ దాన్ని ఎలా షేర్ చేసుకోవాలి, ఎక్కడ షేర్ చేసుకోవాలి అనేటువంటిది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఉంటాం అనమాట ఒక దగ్గర. సో మనం ఒక వృత్తి ధర్మంలో భాగంగా వచ్చేసి మన యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒకసారి షేర్ చేసుకోవచ్చు. అలాంటి జ్ఞానాన్ని కూడా మనము ఫ్యామిలీ దగ్గర మాట్లాడతాము. అలాగే ఉద్యోగస్తుల దగ్గర పోయినప్పుడు అక్కడ కూడా మనం ఏదైనా సరే మనం మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా వచ్చేసి మనకు తెలిసిన విషయాన్ని మనము చెప్పడానికి మనకి రకరకాల స్కోప్ అయితే అయినా ఉంటుంది. సో అట్లా ఆ విధంగా మీకు ఏదైతేనే ఉంటుందో అది మీరు ఒకసారి గమనించుకొని చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, మంచి వక్తకు దొరికే 3 బలాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎవరైనా కూడా మాట్లాడేటప్పుడు ముఖ్యంగా వచ్చేసి వాళ్ళకు ఎటువంటి ఒక ఇది కావాలంటే అయినా బేసిక్స్ ఉంటాయంటారు కొన్ని. ఆ బేసిక్స్ లో వచ్చేసి మొట్టమొదటిగా ఏంటంటే అయినా స్పష్టత అన్నమాట. సో స్పష్టత అంటే అయినా క్లారిటీ పెట్టుకొని మాట్లాడాలి ఏదైనా కూడా సరే. సో ఆలోచనను సులభంగా అర్థమయ్యేలా చెప్పడం. సో మనకి ఏదో ఒక సంఘటన జరిగి ఉంటది అనమాట. సో ఆ సంఘటన మనం చాలా లాగుతూ ఉంటాం అనమాట జనాలు. సో కొంతమంది ఏదైనా కూడా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా చాలా సింపుల్ గా చెప్పగలగాలి అనమాట. సో ఎందుకంటే అలా చెప్పగలిగితేనే ఎదుటి వాళ్ళు కూడా మన మాటను శ్రద్ధగా వింటారు. తర్వాత మనకు కూడా వాళ్ళ మీద ఆ అంటే మన మీద వాళ్ళకి ఒక నమ్మకం అనేది కలుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఆలోచనని సులభంగా అర్థమయ్యేలాగా చెప్పగలిగితే అంటే మనము ఈ క్లారిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే అంటే మనం ఎప్పుడైతే బాగా మంచిగా ప్రిపేర్ అవుతామో ఆ ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఈ క్లారిటీ అనేది దొరుకుతుంది అనమాట. సో అలా ప్రిపేర్ కాలేనప్పుడు మనకు క్లారిటీ అనేది సరిగా రాదు. కాబట్టి మనం ఏదైనా కూడా ఆలోచన చేసేటప్పుడు వచ్చేసి మనం చాలా స్పష్టంగా పెట్టుకొని మాట్లాడాలి. స్పష్టత లేదనుకోండి సైలెంట్గా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి జనరల్గా మనకి ఏదైనా ఒకటి వచ్చి మాట్లాడమని చెప్పి అనేసి అడుగుతారు అనమాట. ఏదైనా ఒక పార్టీల ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆవిడ మాట్లాడతాను అడుగుతారు. సో అప్పుడు మరి మాట్లాడగలిగితేనే వెళ్ళి మాట్లాడొచ్చు. లేదు, ఖచ్చితంగా మాట్లాడాలంటేనే అప్పుడు ఇంప్రాంప్టు స్పీకింగ్ అనేసి అంటారు. సో ఇంప్రాంప్టు స్పీకింగ్ అంటే ఏంటంటే వెంటనే అప్పటికప్పుడుగా ఇన్స్టాంట్గా మనము డిసైడ్ చేసుకొని మాట్లాడేటువంటి దాన్ని ఇంప్రాంప్టు స్పీకింగ్ అనేసి అంటారు. సో అది స్పష్టత అనేది చాలా క్లియర్గా ఉండాలి. సో స్పష్టత అనేది ఇంకా చెప్పుకుంటే అయినా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనం ఎవరు అంటే మీరు ఎవరు అంటే నథింగ్ బట్ ఏంటి, మీరు గెస్ట్గా వెళ్ళారా, ఒక స్పీకర్గా వెళ్ళారా, ఒక ట్రైనర్గా వెళ్ళారా, లేకపోతే దేనికి వెళ్ళారనేది మీ మీద మీకు స్పష్టత ఉండాలి. నెంబర్ 1 పాయింట్. తర్వాత వచ్చేసి అక్కడ ఎవరికి అక్కడ ఆడియన్స్ ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఇస్ దేర్ అనమాట. సో అక్కడ ఒక డాక్టర్ అయితే గన ఏదైనా ఒకటి క్యాంప్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా ఫర్ ఎగ్జాంపుల్. ఇంజనీర్ అయితే గన అక్కడ ఏదైనా ఒక కార్పొరేట్ మీటింగ్ ఇలాంటి ఏదైనా పెడుతున్నారా. తర్వాత ఫార్మర్స్ అయితే గన ఫార్మర్స్కి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎవరు ఫార్మర్స్ ఉన్నారా అనేటువంటిది స్పష్టత రావాలి. తర్వాత నిర్వాహకులు అనమాట, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఆ యొక్క కార్యక్రమాన్ని, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు క్లారిటీ కూడా మనకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఈ విధంగా తర్వాత వచ్చేసి మనం ఏం మాట్లాడాలనే మీద కూడా స్పష్టత ఉండాలి. కరెక్ట్గా పిన్ పాయింట్గా ఉండాలన్నమాట. సో దేని గురించి మాట్లాడుతున్నాము, ఏది మాట్లాడుతున్నాం అనేది స్పష్టత క్లారిటీగా ఉండాలి. సో అది ఒకటి. తర్వాత వచ్చేసి నమ్మకం. నమ్మకం అంటే ఏంటి, భయం ఉన్నా కూడా ధైర్యంగా ముందుకు రావడం అనమాట. సో కొన్నిసార్లు వచ్చేసి మనకు స్కిల్స్ అయితే ఉండవు, మనము ఏం చేయలేము, అయినా కూడా మనం మాట్లాడేది అన్నీ ఏం రావు, అయినా కూడా మనం ఏం చేస్తాము ముందుకు పోయేసి ధైర్యంగా మాట్లాడతాం అనమాట.
సో ఇది జనరల్గా ఎప్పుడు ఎప్పుడు సంభవిస్తుందంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేసి ఏదైనా విషయం వచ్చేసి పీక్ స్థాయికి పోయినప్పుడు ఖచ్చితంగా ఒక భయం ఉన్నా కూడా మనం మాట్లాడేస్తాం అనమాట. అంటే ఎట్లా అంటే అయినా అది వాళ్ళకు రైట్ అనిపిస్తుంది. కానీ ఎదుటి వాళ్ళు వచ్చేసి అన్యాయం చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వచ్చేసి ధైర్యంగా ముందుకేసి మాట్లాడేస్తారు. ఏంది నీ కథ, ఎట్లా ఏమి అట్లా అని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడేస్తారు అనమాట. సో అది ఎలా వస్తుందంటే అయినా నేను తప్పు చేయట్లేదు అన్నటువంటి నమ్మకం ఉన్నప్పుడు మనం ఇలాంటి సందర్భం మనకు ఎదురవుతుంది అనమాట. సో భయం ఉన్నా కూడా మనం మాట్లాడేస్తాం. ఎవరేమన్నా అనుకోనిలే, ఏమన్నా అనుకోని నేనే తప్పు చేయట్లేదు కదా అని ఒక క్లారిటీ పెట్టుకునేసి వాళ్ళు నమ్మకంగా వచ్చేసి ధైర్యంగా ముందుకు వచ్చేసి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో అది నమ్మకం అన్నమాట. అంటే ఎవరి మీద నమ్మకము, తన మీద తనకు నమ్మకము, అలాగే ఎదుటి వాళ్ళు కూడా నమ్ముతారు, వింటారు అనేటువంటి నమ్మకం అన్నమాట. ఇక్కడ నమ్మకం అంటే తన మీద తనకు నేను మాట్లాడగలుగుతాననే ఒక నమ్మకం ఒకటే కాదు. సో ఎదుటి వాళ్ళు కూడా ఖచ్చితంగా తనను నమ్ముతారనే ఒక ధైర్యంతోనే వాళ్ళు ఈ నమ్మకం అనే దాని మీద కూడా స్పష్టత పెట్టుకొనేసేసి వాళ్ళు ముందుకెళ్ళి మాట్లాడతారనమాట. అంటే ఎదుటి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇతను తప్పు మాట్లాడటం, రైట్ మాట్లాడుతున్నారు అని చెప్పనేసి. సో ఇది జనరల్‌గా ఏమవుతుందంటే ఏదైనా కూడా ఒక రకమైన ఒక అన్యాయం గురవుతున్నాం అనేటువంటి సందర్భాల్లో మాట్లాడడమే ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుందన్నమాట. సో అట్లా ఆ విధంగా వచ్చేసి నమ్మకం అనేది అంటే మనం భయం భయం ఉన్నా కూడా ధైర్యంగా ముందుకు వచ్చి మనం మాట్లాడడం జరుగుతుంది నమ్మకం ఉంటే. తర్వాత వచ్చేసి ప్రభావం అన్నమాట. సో మాట నిర్ణయం లేదా చర్యగా మార్చడం అన్నమాట. సో మనము ఒక స్పష్టత పెట్టుకునేసినాము, ఒక నమ్మకంగా మనం మాట్లాడుతున్నాము. అది ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నారనుకోండి. ఆ టీచర్ మాట్లాడే మాట వచ్చేసి స్పష్టంగా ఉందనుకోండి. ఖచ్చితంగా పిల్లలు నమ్ముతారు అనేసి ఇది పెట్టుకున్నారనుకోండి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రభావితం అవుతుంది. ఎలా ప్రభావితం అవుతుంది? జనరల్‌గా మనం నోటిని మాట ద్వారా మనం మాట్లాడేస్తే అది ఎప్పటికి కూడా ప్రభావితం కాదు. ఎందుకు కాదు అంటే కేవలం మాట ద్వారా మాట్లాడితే ప్రభావితం కాదు. ఖచ్చితంగా మనం చేతుల్లో వచ్చేసి మనము ఒక ఇది చూపిస్తేనే అంటే మనం ఆదర్శవంతంగా ఉండాలా. అంటే ఎదుటి వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఎదుటి వాళ్ళు నథింగ్ బట్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనలోని మన ఆత్మ రాముడు. అంటే ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. మనల్ని మనం గమనిస్తూ ఉంటాము. తర్వాత వచ్చేసి మన ఇంట్లో వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు. తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అలాగే సమాజం కూడా మనల్ని గమనిస్తూ ఉంటుందన్నమాట. సో, ఇట్లాంటి సందర్భాల్లో వచ్చేసి మనం ఊరికేనే వాళ్ళకేదో అది ఇది అని చెప్పినామనుకోండి, ఎవరు వినరు గూడా అనమాట. సో, ఎవరు వినరు. మన మీద నమ్మకం గూడా వాళ్ళకి ఉండదు. మనం మాట్లాడే మాట ఊరికే వృధా అయిపోతుంది. కాబట్టి ప్రభావితం చేయగలగాలనమాట. అంటే ఎదుటి వాళ్ళ మీద ప్రభావితం చేయగలిగేటటువంటి మాటలు మనం మాట్లాడితేనే, దానికి ఒక ఏదైనా గూడా సంపూర్ణమైనటువంటి ఒక అవకాశం ఉంటుంది. అలా గాకోకుండా మనము ప్రభావితం చేయడానికి ఏదో మంచిగా ప్రిపేర్ అయ్యేసి, ఒక బట్టి బట్టేసేసి పోయి మాట్లాడినామనుకోండి, అది ఆ క్షణానికి మాత్రం వాళ్ళకి కొంచెం ఉత్తేజపరిచే విధంగా, అలాగే నమ్మకం కలిగే విధంగా వాళ్ళకుంటుంది గానీ భవిష్యత్తులో వచ్చేసి వాళ్ళకైతే ఎటువంటి నమ్మకం అయితేనా అంటే వాస్తవంగా వాళ్ళకి ఎటువంటి రిజల్ట్ అయితేనా రాదు. సో, మాటను నిర్ణయంలో చర్యగా మార్చాలంటే అది మీరు ప్రాక్టికల్ చేస్తూ ఉండి చెప్తేనే ఎదుటి వాళ్ళు నమ్ముతారు. అలాగే వాళ్ళు గూడా మనల్ని ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ మూడింట్లో మీకు ప్రస్తుతం ఎక్కువగా అవసరమైనది ఏంది చెప్పండి? అంటే ఒకటి క్లారిటీ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంటా? లేకపోతే నమ్మకం అనేది ఇంపార్టెంటా? ప్రభావం చేయగలిగినట్టు మాట్లాడడం అనేది ఇంపార్టెంటా? మీకు ఏది అవసరం అనేది ఒకసారి మెసేజ్ పంపించండి. యాహ్! ఓకే. రైట్. నెక్స్ట్. సో, ఇప్పుడొచ్చేసి మాటలది ముఖ్యంగా వచ్చేసి విద్యార్థులు చూద్దాం ఒకసారి. విద్యార్థులకు సమాధానం నుంచి అవకాశానికి. సో, విద్యార్థులొచ్చేసి జనరల్‌గా వచ్చేసి మనకి స్కూల్లో లేదా కాలేజీలో లేదా యూనివర్సిటీలో వచ్చేసి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. అక్కడ వచ్చేసి మామూలుగా మనము ఆహ్, తెలిసింది ధైర్యంగా చెప్పగల విద్యార్థి ముందుకు కనిపిస్తాడనమాట. సో, తనకు తెలిసిందనుకోండి అతను ధైర్యంగా ముందుకు కనిపించి మాట్లాడేసి అడుగుతాడనమాట. ఇది క్వెషన్ ఉందనేసి. సో, దాంట్లో భాగంగా ఏంటి, క్లాస్‌లో ప్రశ్నలు అడగడం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ చెప్తూ ఉంటారు మాస్టర్. టీచర్ గావచ్చు, లెక్చరర్ గావచ్చు, ప్రొఫెసర్ గావచ్చనమాట. సో, వీళ్ళు క్లాస్ చెప్తూ ఉంటారు. సో, మనకు అర్థం కాలేదనుకోండి, వెంటనే మనము ధైర్యంగా లేసి ముందుకు క్వెషన్ అడగాలనమాట. అంటే క్లాస్‌లో ప్రశ్నలు అడగడం అనేది చేయాలనమాట. ఓకేనా? సో, అలా చేస్తేనే ఆ యొక్క స్టూడెంట్‌కి ముందుకు పోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందనమాట. అంటే ధైర్యంగా తను సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే బ్యాక్ బెంచర్స్ అంటూ ఉంటాం జనరల్‌గా కామెడీగా. సో, బ్యాక్ బెంచర్స్ అంటే వాళ్ళు
వాళ్ళ తెలివితేటలు లేవని కాదు, లేకపోతే వాళ్ళు డెవలప్ కారు అని కాదు. సో, వాళ్ళు గూడా మంచి స్థాయిలో పోయిన వాళ్ళు చాలామందున్నారు. కాకపోతే క్లాస్‌లో వచ్చేసి ఒక డిసిప్లిన్‌గా మనం ముందుకు వెళ్ళేటప్పుడే వెళ్ళాలి గాబట్టి, సో, డిసిప్లిన్ ఎప్పుడు అలవాటవుతుందంటే నువ్వు చెప్పేటటువంటి సారు ఎదురుగా గురువుగారు ఏదైతే చెప్తున్నా అది శ్రద్ధగా విన్నప్పుడు మాత్రమే నీ క్వెషన్ అడగడానికి అవకాశం ఉంటుంది. నువ్వే ఏం వినలేదనుకో అప్పుడు ఏం క్వెషన్ ఏస్తావు? వేయలేవు గదా! సో, అట్లా ఆ విధంగా మనం శ్రద్ధగా వినాలి. తర్వాతొచ్చేసి సెమినారు, వైవా, ఇంటర్‌లో స్పష్టత ఉండాలన్నమాట. సో, చదువనేది చదువుకునేస్తాము. చదువుకున్న తర్వాత ప్రాజెక్ట్ చేస్తుంటాము. సో, ఆ ప్రాజెక్ట్‌లో వచ్చేసి మనము సెమినార్‌లో ఇవ్వాల్సొస్తుందన్నమాట. క్లాస్ మనం చెప్పాల్సొస్తుంది. క్లాస్‌లో అలా అందరి ప్రజెంటేషన్ చేయాలి. పీపీటీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది. అక్కడ గూడా మనం స్పష్టంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మాట్లాడాలి గూడా. తర్వాత వైవా గూడా వచ్చేసంటే వైవా క్వెషన్స్ ఇచ్చినప్పుడు గూడా మనం చదువుకున్నది ఎక్కడ గురువుగారు అదే ప్రొఫెసర్ గాని, లెక్చరర్ వచ్చేసి వైవా అడిగినప్పుడు, మనం ఆన్సర్ కరెక్ట్‌గా మనం చేయగలగాలనమాట. సో, అది చేయాలంటే అయినా మనకు క్లారిటీ ఉండాల. సో, అది కూడా మనం మాట్లాడడం ద్వారా మాత్రమే చేయగలం. లేకపోతే అయినా చేయలేం. తర్వాతొచ్చేసి ఇంటర్వ్యూలో స్పష్టత. ఇంటర్వ్యూకి పోయినప్పుడు కూడా మనం ఏంటంటే అయినా కరెక్ట్‌గా మనము వాళ్ళు ఏదైతే క్వెషన్స్ అడుగుతారో ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేయగలిగితేనే మనము ఇంటర్వ్యూలో మనము గెట్ ఇన్ అవుతాం. అట్లా కాకుండా ఉంటే గనక మనం ఇంటర్వ్యూ అనేది మనం చేయలేము. రైట్. నెక్స్టొచ్చేసి లీడర్‌షిప్ అండ్ నెట్వర్కింగ్ పెంపు అనమాట. లీడర్‌షిప్ అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. సో, ప్రతి ఒక్కరికి కూడా లీడర్‌షిప్ అనేది ఎందుకంటే నౌ ఏ డేస్ ఆహ్, లీడర్‌షిప్ అనేటటువంటిది జనరల్‌గా అనుకుంటాం ఏంటంటే రాజకీయంగా మనకు లీడర్‌షిప్ చాలా అవసరం ఉంటుందని అనుకుంటాం అనమాట. సో, లీడర్‌షిప్ అనేది రాజకీయం ఒక్కరికే కాదనమాట. ఇది ప్రతి ఒక్క చోట కూడా లీడర్‌షిప్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే తీసుకోండి. ఇంట్లో నలుగురం ఉంటామనమాట. సో, నలుగురిలో వచ్చేసి అందరిని కూడా మనము వాళ్ళని కరెక్ట్‌గా వచ్చేసి ఎవరికి ఏం కావాలనేది అన్నీ చూసుకొనేసి ఇంట్లో ఏదన్నా కూడా లోటుపాటు ఉన్నా కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఏదైనా ఒక్కటి లోటుపాటు ఏదైనా తక్కువున్నా గూడా మనము లీడర్‌షిప్ ఫెయిల్యూర్ కిందకే వస్తుందనమాట. సో, కాబట్టి అటువంటి లీడర్‌షిప్‌ని మనము కంపల్సరీగా అలవాటు చేసుకోవాల్సొస్తుంది. సో, తర్వాత వచ్చేసి నెట్వర్కింగ్ పెంపు. నెట్వర్కింగ్ అంటేనే మనిషికి సంఘజీవి కాబట్టి మనిషి ఎప్పుడు ఏ సమయంలో మనకి ఎటువంటి సందర్భంలో ఏం అవసరం వస్తుందో మనకు తెలియదు. సో, కాబట్టి అది ఒక దీనికొచ్చేసి ఆ సందర్భంలో నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడి నుంచి ఇంటర్వ్యూకి ఏదైనా ఒక హైదరాబాద్‌కో, చెన్నైకో, బెంగుళూరుకి వెళ్ళామనుకోండి. అక్కడ మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే గనక ఈజీ అవుతుందనమాట. లేకపోతే మనకు టైం వేస్ట్ అవుతుంది. అలాగే నెట్వర్కింగ్ లేకపోతే గనక మనకు డబ్బులు కూడా వృధా అవుతూ ఉంటాయి. సో, అట్లా మనం పెంచుకోవాలి. సో, ప్రాక్టికల్ ఉదాహరణకొచ్చేటప్పటికి ఒకే జ్ఞానం ఉన్న ఇద్దరిలో స్పష్టంగా వివరించిన విద్యార్థికి ఇంటర్‌వ్యూలో గుర్తింపు ఎక్కువగా లభిస్తుంది. సో, ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత మనకొచ్చేసి మామూలుగా అక్కడ మంచిగా ఎవరైతే ఎఫెక్టివ్‌గా వాళ్ళు చెప్పే విధానంలో బట్టేసి, మనకి కేవలం మాట్లాడి మంచి క్వెషన్‌కి ఆన్సర్ చేస్తేనే మనకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కామనమాట. సో, దీంతో పాటు మనకేంటంటే మనలో ఇంటిగ్రిటీ గాని, హానెస్టీ గాని, అలాగే మాటలో స్పష్టత గాని, లేకపోతే మన యొక్క బాడీ లాంగ్వేజ్ గాని, ఐ కాంటాక్ట్ గాని, తర్వాత వచ్చేసి పోస్చర్స్ గాని, గెస్చర్స్ గాని, ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటేనే మనం అక్కడ ఇంటర్వ్యూలో మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది కాగలం. సో, అలా కాలేదనుకోండి సో, అలా కాలేదనుకోండి మనం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతాము. ఆ ఉద్యోగం వచ్చేసి మనకు వేరే వాళ్ళకి పోవడానికి అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ఈ యొక్క ఇంటర్వ్యూలో వచ్చేసి మనం కరెక్ట్‌గా మాట్లాడగలిగితేనే మనకి జాబ్ అనేది రావడం జరుగుతుంది. అదేదైనా కావచ్చు. అంటే జాబ్ కావచ్చు, లేకపోతే ఒక ఉద్యోగ అవకాశం కావచ్చు. ఉద్యోగ అవకాశం అంటే అయినా మామూలుగా ఏదైనా జనరల్‌గా ఆహ్, చేస్తుంటాం గదా! సో, అంటే హ్మ్. జాబ్‌కొచ్చేసి ఇంటర్వ్యూ ఉంటది. తర్వాత వ్యాపారాలలో గూడా మనకు ఎంఎస్ఎంఈ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారనమాట. ఈ ప్రాజెక్ట్ ఎలా తయారు చేసినావు? ఎందుకు తయారు చేసినావు? సో, దీన్ని ఏ విధంగా నువ్వు ముందుకు తీసుకెళ్తావు? దీనిలో వచ్చేసి లాభాలొస్తే ఏం చేస్తావు? నష్టాలొస్తే ఏం చేస్తావు? సో, ఇటువంటివి గూడా మనకి మాట్లాడడానికి అవకాశం ఉంటుందనమాట. సో, మీరు క్లాస్‌లో సమాధానం తెలిసినా మాట్లాడకుండా ఉన్న సందర్భం ఉందా? సో, జనరల్‌గా ఏంటంటే మనకు ఆన్సర్స్ తెలిసుంటాయి. సో, తెలిసినా గూడా మనం ఆన్సర్‌ని చెప్పడానికి మనము సంకోచిస్తూ ఉంటాం. ఎందుకంటే అదొక రకమైన భయం. సో, ఏం భయమంటే మనం చెప్పే ఆన్సరు మన మీద అది రైటో, రాంగో లేకపోతేనా ఇది ఒకవేళ రాంగ్ అయితే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో. సో, రైట్ అయితే పర్వాలేదు. రాంగ్ అయితే ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటి ఒక భయానికి గురై గూడా మనం వచ్చేసి అక్కడ మనం ఆన్సర్ తెలిసినా గూడా చెప్పుకోకుండా ఉంటాం. సో, అది ఒకటి.
సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కమింగ్ టు ప్రభుత్వ ఉద్యోగులు అనమాట. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సమాచారం నుంచి ప్రజా నమ్మకం వరకు మనం వెళ్ళగలగాలన్నమాట. అంటే సమాచారాన్ని మనం సమాచారం సేకరించిన తర్వాత ప్రజలకు వచ్చేసి ఈ యొక్క ఆఫీసర్ మనకి మంచిగానే సహాయం చేశాడు, సేవ అందిస్తాడు అనే నమ్మకం వరకు కూడా మనకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అనేటటువంటిది ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. సో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏంటంటే వాళ్ళు ప్రభుత్వం ఏదైతే సూచిస్తుందో, ఏవైతే పథకాలు ఉన్నాయో, ఏవైతే డైరెక్షన్స్ ఉన్నాయో వాటి ప్రకారం మనము నడుచుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ గా కాంటాక్ట్ విత్ రకరకాలుగా ఉంటారు అనమాట. అంటే మనకు కింద లోయర్ స్టాఫ్ ఉంటారు, అలాగే మన కింద అప్పర్ స్టాఫ్ ఉంటారు, అలాగే వచ్చేసి రైతులు లేదా మనకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనే ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఆడియన్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళతో మనం మాట్లాడడానికి చాలా క్లారిటీ పెట్టుకోవాలి. సో దీనిలో వచ్చేసి స్పష్టమైన మాట ప్రజల సందేశాన్ని తగ్గించి సేవపై నమ్మకాన్ని పెంచుతాను అనమాట. అంటే మాట్లాడే మాట ఒక పథకం ఉంది అనుకోండి, ఆ పథకం గురించి స్పష్టంగా మనము చెప్పగలగాలి. అంటే ఈ పథకం ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరి ద్వారా స్టార్ట్ అయింది, తర్వాత దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, దీనివల్ల కలిగేటువంటి వాళ్ళు ఏ విధంగా డెవలప్ కాగలరు, అలాగే వచ్చేసి ఈ పథకాన్ని అమలు పరిచిన తర్వాత దీన్ని ఏ విధంగా మనం అవైల్ చేసుకోవాలి, అంటే ఏ విధంగా దీన్ని వాడుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం కూలంకషంగా వచ్చేసి చెప్పగలిగితేనే అక్కడ మనకు ప్రజలకు మన మీద అనేది నమ్మకం అనేది కలుగుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు కూడా ఏంటంటే మనం క్లారిటీ పెట్టుకోవాలన్నమాట. క్లారిటీ అంటేనే మనం సబ్జెక్ట్ మంచిగా ప్రిపేర్ అయి ఉండాలి. సబ్జెక్ట్ ప్రిపేర్ అయి ఉండాలి. సో ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ని వచ్చేసి మనము ప్రజలకు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటి సామర్థ్యం కూడా మనకు ఉండాలన్నమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రజలకు విధానాలు సులభంగా వివరించడం. ఎస్, ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి మనము ఏదైతే విధానం ఉందో దాన్ని స్పష్టంగా మనం వివరించాలి. సో అందరూ వాటర్ తాగండి కొద్దిసేపు. తర్వాత మీటింగ్లలో అంశాన్ని బలంగా ప్రతిపాదించడం అనమాట. సో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ మీటింగ్లో వచ్చేసి మన యొక్క ప్రోగ్రెస్ గురించి, మన వర్క్ గురించి మనం ఖచ్చితంగా వచ్చేసి అక్కడ బలంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అలా చెప్పిన దాని వల్ల ఏమవుతుందంటే మన పై ఆఫీసర్లకు కానీ, మన కింద ఉన్న లోయర్ స్టాఫ్ కానీ ఏమవుతుందో ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో అక్కడ మనం ఖచ్చితంగా ఒక స్పష్టంగా మాట్లాడాలి. అంటే ఒక క్లారిటీ పెట్టుకొని మాట్లాడాలి. సో మనం మాట్లాడే మాట వచ్చేసి వాళ్ళకి ఇన్స్పిరేషనల్గా ఉండాలి, నమ్మకాన్ని కలిగించే విధంగా ఉండాలి, అలాగే ప్రభావితం చేసే విధంగా ఉండాలి. అలా అయినప్పుడే మనకి ఏదైనా ఒక జాబ్ అసైన్ చేస్తున్నాం అనుకోండి, ఆ జాబ్ వచ్చేసి మనం సక్సెస్ఫుల్గా అనేది మనము దాన్ని ఫినిష్ చేయగలం. మనకే ఒక క్లారిటీ లేదనుకోండి, మనం పెట్టే అంశం మీద మనకే క్లారిటీ లేకపోతేనా ఇంకా మనం ఎదుటి వాళ్ళతోటి ఏం వర్క్ చేయించుకోగలం, చేయించుకోలేం కదా. సో కాబట్టి మనం వచ్చేసి మనం మనం ఏదైతే చెప్పాలనుకున్నామో దాని మీద క్లారిటీగా మనం స్పష్టంగా అనేది చెప్పగలగాలి. సో సంక్షోభ సమయాల్లో శాంతంగా సూచనలు ఇవ్వడం అనమాట. కొన్నిసార్లు వచ్చేసి డిజాస్టర్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఏదైనా ఫ్లడ్స్ రావడం కానీ, ఎర్త్ క్వాక్స్ రావడం కానీ, లేకపోతే ఏదైనా కూడా ఫైర్ యాక్సిడెంట్ జరగడం కానీ, లేకపోతే ఒక రోడ్ యాక్సిడెంట్ జరగడం కానీ, సో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ రావడం కానీ, ఆ, ఇట్లాంటి ఏదైనా ఒకటి ఏదైనా ఆ, ఇట్లా పంట నష్టం జరగడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా. సో అటువంటి మూమెంట్లో వచ్చేసి మనం చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఆలోచించి అక్కడ వచ్చేసి మనము ఒక యాంగ్జైటీకి లోన్ కాకోకుండానే క్లారిటీగా క్లియర్గా వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళకి సందర్భానికి తగ్గట్టుగా మనం సూచనలు ఇచ్చి అక్కడ యొక్క సిచ్యువేషన్ అందరినీ కూడా మన యొక్క కంట్రోల్లోకి తీసుకునేసి మనము దీన్ని వచ్చేసి ఈజీగా హ్యాండిల్ చేయలేటువంటి సామర్థ్యం మనం కలిగి ఉండాలన్నమాట. సో సో ఆ విధంగా ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి టెక్నికల్ లాంగ్వేజ్ కాకుండా సాధారణ భాషలో ప్రక్రియను వివరించినప్పుడు ప్రజల సహకారం పెరుగుతుంది. సో మనం గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాబట్టి మనం ఆల్వేస్ సో డీలింగ్ విత్ కామన్ పీపుల్ పబ్లిక్తో ఉంటాం కాబట్టి అక్కడ మనం మాట్లాడే మాట లాంగ్వేజ్ వచ్చేసి చాలా సరళంగా, స్పష్టంగా, నెమ్మదిగా ఉండాలన్నమాట. సో మీ కార్యాలయంలో ఎక్కువ అపార్థం కలిగించే సమాచారం ఏది? సో మీ యొక్క ఆఫీస్లో మీరు ఎప్పుడన్నా ఎట్లా ఏమైనా కూడా ఇటువంటి సిచ్యువేషన్ లోనైనారా? ఏదైనా మాట్లాడేటప్పుడు మీకు ఎవరైనా ఎదుటి వాళ్ళు మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే అది ఎందుకు సిచ్యువేషన్ వాళ్ళు ఎందుకు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అనేటువంటిది కూడా మనకు చాలా అవసరం ఉంది.
తర్వాత వ్యాపారులకు వచ్చేసి వీళ్ళకి ఏంటంటే వ్యాపారుల యొక్క టార్గెట్ ఏమవుతుందంటేనా ఉత్పత్తి నుంచి విశ్వాసానికి అనమాట. సో ఒక వస్తువుని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత అది మనము ఆ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ కస్టమర్స్కి పంపించేటప్పుడు వచ్చేసి మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మీద అలాగే మన యొక్క వస్తువు మీద ఒక క్వాలిటీ అనేటటువంటిది క్వాంటిటీ అనేటువంటి పక్కా ఉంటేనే మనకి అక్కడ విశ్వాసం అనే దాన్ని పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ప్రోడక్ట్ వాల్యూని స్పష్టంగా చెప్పడం అనమాట. సో ఆ వాల్యూ వచ్చేసి ఆ వస్తువు తయారు చేయడానికి రా మెటీరియల్ ఎంత పడింది, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత టైం పడింది, ఆ ప్రాసెసింగ్ ఎంత టైం పడింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత టైం పడింది, సో డిస్ట్రిబ్యూషన్ ఎంత అని అవన్నీ కరెక్ట్గా చెప్పుకొని ఒక కరెక్ట్గా ఉంటేనే మనకు నమ్మకం అనేది కలుగుతుంది అనమాట. సో వస్తువు తయారు చేయడానికి రూ. 10 అయ్యేసి మనం రూ. 110 అమ్ముతామంటే క్లారిటీ అనేది ఒక నమ్మకం అనేది రాదనమాట. సో అటువంటి నమ్మకం రావాలంటే మనం చేసే వర్క్‌లోనూ క్లారిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి. తర్వాత వచ్చేసి మనము చెప్పడంలో గూడా ఒకటి మనం మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా ఇది నమ్మకం అనేది కలగాలనమాట. సో నెగోషియేషన్‌లో విన్ విన్ దృక్పథం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఓనరు విన్ అవ్వాలి, కస్టమర్ గూడా విన్ అవ్వాలనమాట. సో అదొకటి. ఇక్కడ ఇంకోటి గూడా యాడ్ చేసుకోవచ్చు మనం నెగోషియేషన్‌లో విన్ విన్‌తో పాటు సో ఎంప్లాయీ గూడా విన్ అవ్వాలని కూడా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. విన్ 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 సిట్యుయేషన్ అనమాట. టీమ్ వచ్చేసి ఇన్వెస్టర్, కస్టమర్‌ను ప్రేరేపించడం అనమాట. సో మన వ్యాపారంలో వచ్చేసి మన టీమ్ ఎవరైతే ఉన్నారో, టీమ్ అంటే మన దగ్గర జాబ్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళని వచ్చేసి వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళతో వర్క్ చేయించుకోవడం గానీ, ఇన్వెస్టర్స్ ఉన్నారనుకోండి. సో ఇన్వెస్టర్స్‌కి మన మీద నమ్మకం రావాలంటే వాళ్ళు మన మీద నమ్మకంతో పెట్టాలంటే మన యొక్క పర్సనల్ క్యారెక్టర్ మీద గానీ, మన ఇంటిగ్రిటీ మీద గానీ, మన హానెస్టీ మీద గానీ డిపెండ్ అయి ఉంటుందనమాట. సో అటువంటి నమ్మకం ఉన్నప్పుడు ఇన్వెస్టర్ మనకొచ్చి మనకు ఇన్వెస్ట్ చేస్తాడనమాట. సో దానికి కావాల్సినటువంటి నమ్మకాన్ని కూడా మనం మాట ద్వారానే మనము చెప్పాల్సొస్తుంది. తర్వాత కస్టమర్‌ని కూడా ప్రేరేపించడం జరుగుతుందనమాట. సో కస్టమర్‌కి మన యొక్క వస్తువు గురించి డీటెయిల్‌గా చెప్పగలిగితేనే వాళ్ళు మనకి ఇదవుతారు. సో ఇక్కడొచ్చేసి ప్రాక్టికల్ వచ్చేటప్పుడు ధర చెప్పడం కన్నా సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చెప్పినప్పుడు కస్టమర్స్‌కి విలువ అర్థమవుతదనమాట. సో ఒక వస్తువు ఏదైనా ఉందనుకోండి, ఒక సర్వీస్ ఉందనుకోండి. సో వాళ్ళకున్న సమస్యను ఏ విధంగా సాల్వ్ చేస్తున్న దాని గురించిన మనం చెప్పగలిగితే మనకు ఒక నమ్మకం అనేది కలుగుతుందనమాట. అలా గాకుండా డైరెక్ట్‌గా రేట్ చెప్పేసామనుకోండి, ఒక క్లారిటీ మన మీద ఒక హోప్ అనేది వాళ్ళకి ఎవరికీ ఉండదనమాట. సో మీ కస్టమర్‌కు మీరు అమ్మేది వస్తువా? లేక పరిష్కారమా? అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే వస్తువుని అమ్ముతున్నారా? లేకపోతే వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేస్తున్నారా? అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు నా క్లాస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఈ క్లాస్ వచ్చేసి మీకు జస్ట్ ఒక ఖచ్చితంగా నమ్మకం కలుగుతుందా? సో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అటెండ్ అవ్వడం వల్ల వచ్చేసి మీకు మీ లైఫ్‌లో చేంజ్ వస్తున్న నమ్మకం మీకు ఉంటేనే మీరు ఒక పెయిడ్ కోర్స్‌కి అప్‌గ్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ నమ్మకం లేదనుకోండి మీరు ఏం చేయలేరు. తర్వాత మహిళలకు స్వరం నుంచి స్వతంత్ర నిర్ణయానికనమాట. సో తమ అభిప్రాయాన్ని గౌరవంగా, ధైర్యంగా చెప్పడం వ్యక్తిగత శక్తి అనమాట. సో కుటుంబంలో గాని, ఉద్యోగంలో గాని, లేకపోతే రాజకీయాల్లో గాని రాణించాలంటే మనకు మంచి స్వరం అనేది కలిగి ఉండాలి. సో నౌఎడేస్ వచ్చేసి మహిళలకి చాలా తక్కువ శాతం వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, ఆ ప్రాధాన్యతలో భాగంగా వచ్చేసి వాళ్ళు కొద్దిగా మాట్లాడగలిగినా కూడా మంచిగా మాట్లాడితే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందన్నమాట. సో బౌండరీస్‌ను స్పష్టంగా చెప్పగలగాలన్నమాట. సో వాళ్ళకున్నటువంటి బౌండరీస్ ఏవైతే ఉంటాయో ప్రవేశితంగా ఉంటుందో దానికి స్పష్టంగా వాళ్ళు చెప్పగలగాలన్నమాట. సో ఒక దగ్గర ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేకపోతే వేరే ఎక్కడైనా కూడా రాజకీయాల్లో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, ఎక్కడ ఏ వృత్తిలోనైనా తీసుకోండి. సో వాళ్ళ యొక్క బౌండరీస్‌ని, వాళ్ళ లిమిటేషన్స్‌ని వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలగాలన్నమాట. సో కమ్యూనిటీ లీడర్‌షిప్‌లో ముందడుగు ఉండాలన్నమాట. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ చేయడంలో కూడా ఎప్పుడు కూడా ముందడుగు ఉంటేనే వాళ్ళ యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వారితో ఉన్నటువంటి తోటి మహిళలకొచ్చేసి వాళ్ళు ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉండడానికి గూడా అవకాశం ఉంటుంది. అది కేవలం మాట ద్వారా మాత్రమే సాగదు. సో, ప్రాక్టికల్ ఉదాహరణకొచ్చేసి సభలో మౌనంగా ఉండడానికి బదులు సమస్యతో పాటు ఒక పరిష్కారం చెప్పడం నాయకత్వానికి తొలి అడుగనమాట. సో, ఈరోజొచ్చేసి మహిళలు చాలా రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారనమాట. సో, ఆ సమస్యలన్నింటిని గూడా వీళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడగలిగితే అవన్నీ గూడా మనం సాధించుకోవచ్చు ఒక మంచి మాట ద్వారా అనమాట. సో, మీరు చెప్పాలనుకున్న ఆపుకున్న ఒక అభిప్రాయం ఏమిటి? సో, ఒకసారి మెసేజ్ పంపించండి చాట్ బాక్స్‌లో. యాహ్! నెక్స్ట్ రైతులకు. రైతులకు అనుభవం నుంచి సమిష్టి బలానికనమాట. సో, రైతు మాట స్పష్టంగా వినిపిస్తేనే
సమస్యకు సరైన వేదిక దొరుకుతుంది. అధికారులకు సమస్యను ఆధారాలతో చెప్పడం అన్నమాట. పంట పద్ధతులను ఇతరులతో పంచుకోవడము, సంఘంగా ధర, నీరు సేవలపై చర్చించడము. సో, ఇలాంటివి రైతులకు సంబంధించినటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. సో, రైతులకు వచ్చేసి రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళతో ముడిపడి ఉంటారన్నమాట. రెవెన్యూ వాళ్ళతో కావచ్చు, అగ్రికల్చర్ వాళ్ళతో కావచ్చు, హార్టికల్చర్ వాళ్ళతో కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కావచ్చు, తర్వాత వచ్చేసి మన వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కావచ్చు. ఇట్లా రకరకాలుగా మన డిపార్ట్మెంట్స్తో వచ్చేసి మనకు ఒక ఇదైతే ఉంటుందన్నమాట. వాళ్ళందరితో కనెక్షన్ ఉంటుంది. సో, ఆ ఉన్న కనెక్షన్ వచ్చేసి మనం వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకున్న సమస్యని వాళ్ళు స్పష్టంగా తెలియజేయగలగాలన్నమాట. సో, మాట ద్వారా కావచ్చు, లేకపోతే ఒక పేపర్ మీద రాసుకొని గానీ ఉండొచ్చనమాట. సో, అలా మాట్లాడగలిగినప్పుడు రైతులొచ్చేసి వాళ్ళకున్న సమస్యలను తీర్చుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటదన్నమాట. సో, ప్రాక్టికల్ ఉదాహరణకొచ్చేటప్పటికి సమస్య, ప్రభావం, అవసరమైన చర్య క్రమంలో చెప్పిన వినతి త్వరగా అర్థమవుతుంది. సో, వాళ్ళకున్న సమస్యని వాళ్ళు క్లియర్‌గా చెప్పగలిగితేనే వాళ్ళకి అర్థమవ్వడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. జస్ట్ ఒక్క నిమిషము నేను మళ్ళీ వస్తాను. సో, ఈ విధంగా వచ్చేసి వీడియో ఆన్ చేసుకుంటాను. సో, ఇట్లా రైతులకొచ్చేసి మీ గ్రామ రైతుల తరపున ఒక నిమిషం మాట్లాడాల్సొస్తే ఏం చెప్తారు? సో, ఇట్లా విధంగా రైతులతో మనం మాట్లాడాల్సిన అవసరం వస్తే అయినా ఏం మాట్లాడతారనేది కూడా క్లారిటీ పెట్టుకొని మనం చేయాలన్నమాట. తర్వాత డాక్టర్లకు విషయానికి వచ్చేటప్పటికి డాక్టర్ వచ్చేసి చికిత్సతో పాటు వాళ్ళకి భరోసా కూడా కలిగించాల. అది కేవలం వాళ్ళు మాట్లాడే మాటను బట్టి డయాగ్నోస్టిక్స్ చేస్తారు కదా! సో, వెళ్ళిన వెంటనే వచ్చేసి వాళ్ళ ఊరు అడుగుతాము, పేరు అడుగుతాము. తర్వాత ఆరోగ్యం ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? ఎందుకు ఈ సమస్య వచ్చింది? తర్వాత దీనికొచ్చేసి భయపడకూడదు. ఏం కాదు అని ధైర్యం ఇచ్చి మాట్లాడేటువంటి మాట కూడా వాళ్ళకి చాలా ఇదొస్తుందన్నమాట. సో, తర్వాతొచ్చేసి ట్రీట్మెంట్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని స్పష్టంగా చెప్పాలన్నమాట. సో, నీకు ఈ విధంగా సర్జరీ చేయాల్సొస్తుంది. ఆపరేషన్ చేయాలి. నువ్వేం బాధపడొద్దు, భయపడొద్దు. ఏమీ కాదు. మత్తుమందు ఇస్తాము. నెమ్మదిగా ఆపరేషన్ అది అయిపోతుంది. సో, కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు అని ఈ విషయాన్ని వచ్చేసి వాళ్ళకి మనం క్లియర్‌గా చెప్పగలగాలన్నమాట. సో, అలా చెప్తే అయినా వాళ్ళకేమవుతుంది, మనకు వాళ్ళకి మన మీద ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. సో, అప్పుడు వాళ్ళు ఎటువంటి యాంక్సైటీకి గురి కాకోకుండా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేపించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, అది ట్రీట్మెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ క్లియర్‌గా చెప్పగలగాలన్నమాట. సో, ఎట్లా మీకు ఇదో ఈ ఈ విధంగా ఇది చేయడం వలన ఇలాంటి దీనివల్ల ఈ సమస్యొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకేదన్నా హ్మ్. కిడ్నీ ప్రాబ్లమ్ గానీ, బ్లాడర్‌లో స్టోన్స్ గానీ ఇలాంటియేమన్నా ఉన్నాయనుకోండి. సో, దీనికి రీజన్ ఏముంటుందంటే ఫస్టొచ్చేసి మనం తీసుకున్న ఆహారము, సో, తర్వాతొచ్చేసి వాటర్ తాగకపోవడం అనమాట. సో, డైలీ వచ్చేసి మనం వాటర్ అనేది తాగాల. ఇప్పుడు నేను కూడా ఒకసారి వాటర్ తాగుతాను. సో, ఇట్లా మనమొచ్చేసి సో, ఈ విధంగా మీకు ఈ యొక్క వ్యాధి సంక్రమించింది లేకపోతే ఈ యొక్క హ్మ్, ఆహ్, అనారోగ్యానికి పాలైనారు కాబట్టి మీరు దీనికేం భయపడాల్సిన అవసరం లేదు. సో, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా చేసుకుంటేనా ఈ వ్యాధికి మనం వచ్చేసి ట్రీట్మెంట్ ఇలా ఇలా చేసుకోండి. ఇలా సర్జరీ అయిపోతుంది. సర్జరీ అయిన తర్వాత మీరు డిశ్చార్జ్ అవుతారు. డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు ఈ విధంగా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. మంచి ఆహారం తీసుకోండి. వాటర్ తాగండి. వ్యాయామం చేయండి. ఎక్సర్సైజ్ చేయండి అనేటువంటి సూచనలు ఇవ్వడానికి కూడా మాట్లాడడం అనేది చాలా అవసరం ఉంటదన్నమాట డాక్టర్లకి ఈ విషయంలో అన్నమాట. సో, అలాగే వచ్చేసి హెల్త్ అవేర్‌నెస్‌ని కూడా మనము నివారణపై దృష్టి పెట్టొచ్చన్నమాట. అవేర్‌నెస్ కల్పించడం. సో, ఇందాక చెప్పుకున్నట్టు వచ్చేసి వాళ్ళకు ఈ సమస్య ఎలా వచ్చింది? నెక్స్ట్ ఏం చేయాలి? ఎలా ఉండాలి? అనే విషయం కూడా మనం వాళ్ళకి క్లారిటీగా చెప్పగలిగేటువంటి పొజిషన్‌కి మనం ఏదైనా వెళ్ళాల్సొస్తుంది. ప్రాక్టికల్ దానికొచ్చేసి మెడికల్ టెర్మినాలజీని సాధారణ భాషలో చెప్పి వివరంగా పేషెంట్స్‌కి అర్థం చేసుకోవడం లేదా నిర్ధారణ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, మనం వాళ్ళకి ఏమి చెప్తున్నాం అనేటటువంటిది వాళ్ళకి అర్థం కాదు. సో, మీ వివరణ విన్న తర్వాత రోగి ఏమి చేయాలో స్పష్టంగా తెలుసుకుంటాడా? స్పష్టంగా తెలుసుకుంటాడా? అనేది కూడా క్లారిటీ రావాలన్నమాట. అంటే మనం చెప్పిన తర్వాత వాళ్ళకి రోగి అర్థమైందా లేదా అన్నట్టు క్లారిటీగా మనకు
చెప్పినాడా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఇంజనీర్ల విషయానికి వచ్చేటప్పటికి మామూలు ప్రాజెక్ట్ అంతా బాగా తయారు చేస్తే అంతా చేస్తారనమాట. తీరా వచ్చేటప్పటికి వర్క్ ఎగ్జిక్యూషన్ చేయాలనుకోండి, సైట్లో ఉన్న లేబర్ కావచ్చు, తోటి ఇంజనీర్లతో కావచ్చు, లేకపోతే ఆయన కొంతమంది ఈ మిషనరీ యొక్క ఆపరేటర్స్ కావచ్చు, క్లయింట్‌తో కావచ్చు మాట్లాడడానికి చాలా ఇంపార్టెంట్ అవసరం ఉంటుందన్నమాట. సో, మంచి డిజైన్ విలువ రావాలంటే డెసిషన్ మేకర్స్‌కు స్పష్టంగా అర్థం అవ్వాలన్నమాట. సో, కాంప్లెక్స్ విషయాన్ని సరళంగా వివరించడం, ప్రాజెక్ట్ రివ్యూలో లాజిక్‌ని సమర్థించడం అన్నమాట. సో, సేఫ్టీ, కాస్ట్, టైము, ట్రేడ్ ఆఫ్ చెప్పడం ఇవన్నీ గూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఉందన్నమాట. సో, ఇంజినీర్లు అంటే తను బిల్డింగు లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయగలడా లేదా అనేటువంటిది వాళ్ళు మాట్లాడే మాటను బట్టి, స్పష్టతను బట్టి మనము ఒక అసెస్‌మెంట్‌కి రావచ్చనమాట. సో, ప్రాక్టికల్ ఉదాహరణ వచ్చేసి డ్రాయింగ్స్ చూపడం మాత్రమే కాదు, సమస్య ఎంపికలు, సిఫార్సు, ప్రయోజనము, క్రమంలో చెప్పడం ఆమోదించడాన్ని సులభం చేస్తుంది. సో, అది ఇంజినీర్లకనమాట. సో, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి ఇంజినీర్లకైతే ఇంగా పొలిటికల్ లీడర్స్‌ని మాట్లాడడం గానీ, వాళ్ళు మేనేజ్ చేయడం గానీ, లేకపోతే నాకు కొన్ని ఏవైనా గూడా లాబింగ్స్ ఉంటాయి చేయాల్సినటివి గానీ, కొన్ని రకాలుగా వచ్చేసి సిట్యుయేషన్ తగ్గట్టు మనం యాక్ట్ చేయాల్సొస్తుందనమాట. సో, రాజకీయ ప్రభావాల దృష్ట్యా అనమాట. సో, అప్పుడు మనం వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎట్లా మనము డిప్లొమాటిక్‌గా మాట్లాడాలి అనే విషయాలు గూడా మనం చాలా ఇవన్నీ అవసరం ఉంటాయన్నమాట. ఇవన్నీ ప్రాక్టికల్ తోటి మనకు నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తుందన్నమాట. ఇది ఎక్కడ పుస్తకాలు రాసి పెట్టదనమాట. ఎలా మాట్లాడాలి ఏందనేది. సో, అకార్డింగ్ టు సిట్యుయేషన్ అక్కడున్న సందర్భాన్ని బట్టి మనమే నేర్చుకోవాలి. ఎలా మాట్లాడాలి ఏంటనే విషయాలు కూడా మనం నేర్చుకొని కూడా చేయగలం. నెక్స్ట్ వచ్చి సాధారణ ప్రజలొచ్చేసి రోజువారీ జీవితంలో ధైర్యంగా మాట్లాడతారు. ధైర్యంతో. సో, పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యం అది సంభాషణలో మీ హక్కు, గౌరవాన్ని కాపాడుతుందన్నమాట. సో, ఖచ్చితంగా మీరు ఏదైతేనా మీ రైట్స్ ఉన్నాయో వాటినన్నిటిని కూడా మాట్లాడడం ద్వారా మనము ఇది చేసుకోవచ్చు. సమస్యను సరైన వ్యక్తికి స్పష్టంగా చెప్పడము, ఆ కుటుంబ చర్చలో ప్రశాంతంగా స్పందించడము, సామాజిక కార్యక్రమాల అభిప్రాయాన్ని తెలపడం లాంటివి కూడా ఉంటాయన్నమాట. సో, ప్రాక్టికల్ దానికొచ్చేసి కోపంతో పెద్దగా మాట్లాడడం కంటే, వాస్తవం, అవసరం కోరుతున్న చర్యను ప్రశాంతంగా చెప్పడం ప్రభావితంగా చేస్తూ ఉంటుందన్నమాట. సో, కొంతమందికేంటంటేనా ముక్కోపిష్టి అంటారనమాట. సో, కోపం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఆ కోపంలో వచ్చేసి వాళ్ళేంటంటేనా అది వాస్తవమే అయ్యుండొచ్చు, అవసరమై ఉండొచ్చు. అయినా గూడా వాళ్ళేంటంటేనా కొంచెం గట్టిగా చెప్పడం వల్ల జరుగుతుంటుంది. ఏం చెప్తే అర్థం కాదా? అది ఇది అని చెప్పనేసి గట్టిగా మాట్లాడదు. సో, అప్పుడు ఎదుటి వాళ్ళొచ్చేసి ఆ ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి. సో, కాబట్టి అలాంటి సందర్భంలో వచ్చేసి మనం చాలా వాళ్ళకి సమస్యను అర్థం చేసుకొని నెమ్మదిగా చెప్పగలిగితేనే ఆళ్ళకి అర్థమవుతుంది. సో, ఏమైనా చర్చలు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో చర్చ జరుగుతాదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జరగని సంఘటన జరిగింది. సో, ఎలా మాట్లాడాలి? ఎలా దాన్ని అన్వయించుకోవాలి? ఎలా మనం స్టెప్ తీసుకోవాలనేది కూడా అవసరం ఉంది. లేకపోతే ఒక మ్యారేజ్ చేయాలనుకున్నాం అనుకోండి. మ్యారేజ్ చేసేటప్పుడు వచ్చేసి వాళ్ళకి ఏ విధంగా మనము మ్యారేజ్ ఏర్పాట్ల గురించి గాని, ఫస్ట్ వచ్చేసి సంబంధం గురించనమాట. అంటే ఒక అమ్మాయిని చూడడానికి మనం మామూలుగా వెళ్తూ ఉంటామనమాట. అబ్బాయి వెళ్ళిన తర్వాత అక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉంటాయన్నమాట. సో, ప్రతి ఒక్కరు గూడా వాళ్ళు మనల్ని గమనిస్తారు. మనం వాళ్ళని గమనిస్తూ ఉంటాం. సో, అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా ఉన్నారు, ఏంటి అనేటువంటివి కూడా మనం ఆటోమేటిక్‌గా మనం మాట్లాడతాం. అలాగే వాళ్ళు గూడా వచ్చేసి అబ్బాయి ఎలా ఉన్నాడు, ఏంది, ఎలా మాట్లాడుతున్నాడు, అతనికున్న అలవాట్ల గురించి గాని, లేకపోతే వేరే ఏమైనా వాడి వ్యాపకాల గురించి గాని వాళ్ళు గూడా అడిగి తెలుసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో, ఈ మాటలనేటువంటిది ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్‌గా జరిగి వాళ్ళ మధ్య ఒక అండర్‌స్టాండింగ్ వస్తేనే ఆ విషయం వచ్చేసి ముందుకెళ్తుందన్నమాట. సో, అలా అయిన తర్వాత వాళ్ళు ఇంక మ్యారేజ్‌కెళ్ళడము, తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ రావడం, పోవడం గురించి గాని ఇవన్నీ గూడా మనకు ఈ కుటుంబంలో వచ్చేసి చర్చ జరుగుతూ ఉంటదన్నమాట. అది మంచి విషయంలో గావచ్చు, ఏదైనా గూడా బాధాకరమైన విషయం గాని ఏదైనా గావచ్చు. తర్వాత సామాజిక కార్యక్రమాల్లో అభిప్రాయం తెలియజేయడం అన్నమాట. సో, సాధారణ ప్రజలకొచ్చేసి కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయన్నమాట. సో, వాళ్ళ యొక్క వృత్తిని బట్టి మనము ఇది ఉంటాయన్నమాట. సో, అక్కడ మన అభిప్రాయాన్ని మనం చెప్పగలిగేటువంటి సిట్యుయేషన్ అనేది ఎలా చెప్తాము ఏంటనేది గూడా మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మీ రోజువారీ జీవితంలో ఏ సంభాషణ మీరు మెరుగుపరచాలి అనుకుంటున్నారు మీరు? సో, స్పష్టంగా ఎక్కడ మీరు సమస్య పడుతున్నారు? స్పష్టంగా చెప్పలేకపోతున్నారా? కుటుంబంలో వచ్చేసి అందరితో సఖ్యతగా లేకపోకుండా పోతున్నారా? సొసైటీలో మీరొచ్చేసి సరిగ్గా మాట్లాడలేకపోతున్నారా? మీ ప్రాబ్లమ్ ఏంటనేది మీరు ఫస్ట్ వచ్చేసి మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట.
తర్వాత వృత్తి మారిన మాట్లాడే శక్తి అవసరమే అనమాట. సో మనము ఉపాధ్యాయుడు అయితేనా పాఠాన్ని ఆసక్తిగా మార్చాలి, న్యాయవాది అయితేనా వాదన స్పష్టంగా నిర్మించాలి. సో ఉపాధ్యాయుడు వచ్చేసేటప్పటికి పాఠాన్ని ఆసక్తిగా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో మనం చూస్తూ ఉంటాం మామూలుగా మనం చదువుకునేటప్పుడు వచ్చేసి ఆ యొక్క టీచర్ టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పే క్లాస్ వచ్చేసి పిల్లలు కొంతమంది కొంత టీచర్లది క్లాస్ చాలా శ్రద్ధగా వింటారనమాట. సో అక్కడ ఏంటంటే రెండు విషయాలు ప్లే చేస్తాయి. ఒకటి వచ్చేసి భయమైన ఉండొచ్చు ఆ ఉపాధ్యాయుడు అంటే, లేకపోతే ఆ ఉపాధ్యాయుడు బాగా అంటే భయం అంటే అయినా కొడతాడేమో అనే భయమైనా ఉండి ఉండొచ్చు, లేదా అరుస్తాడని భయమైనా ఉండి ఉండొచ్చు, లేకపోతేనా సెకండ్ ఏంటంటే అయినా ఆ ఉపాధ్యాయుడు చెప్పేటువంటి క్లాస్ ఏదైతే ఉందో ఆ టీచర్ చెప్పే క్లాస్ స్పష్టంగా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా అంటే అరటిపండు ఒలిచి ఇచ్చినంత ఈజీగా చేయగలిగేటువంటి క్లాస్ ఉందనుకోండి. సో అప్పుడు కూడా వచ్చేసి మనకు స్టూడెంట్స్ అనే వాళ్ళు ఆ యొక్క పాఠాన్ని చాలా ఆసక్తిగా వింటారనమాట. అలా కాకుండా కొంతమంది టీచర్లు క్లాస్ చెప్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళ పాటికి వాళ్ళు క్లాస్ చెప్తూ ఉంటారు. కానీ ఏమవుతుంది, వెనకాల వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, గుసగుసలాడుతూ ఉంటారు, సరిగ్గా వినరు. సో తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి నిన్న పాఠంలో ఏం జరిగిందో చెప్పండి అంటేనే వాళ్ళు ఆన్సర్ సరిగ్గా చేయలేకపోతారనమాట. ఎందుకు చేయలేకపోతారంటే వాళ్ళు విన్నది సరిగ్గా వినలేదు. అంటే ఇక్కడ 2 రకాలు. ఉపాధ్యాయుడు బాగా చెప్పినా కూడా విద్యార్థి సరిగ్గా వినలేదా? లేదా విద్యార్థి బాగా సరిగ్గా వినేటటువంటి ఆసక్తి ఉన్నా గూడా, ఉపాధ్యాయుడు సరిగ్గా చెప్పలేదు అన్నటువంటి విషయంలో కూడా మనం క్లారిటీ రావాలి. సో, తర్వాత వచ్చేసి న్యాయవాది వాదన స్పష్టంగా నిర్మించాలనమాట. సో, న్యాయవాది ఏం చేయాలి, లాయరు ఆ యొక్క కేసుకి సంబంధించినటువంటి ఆ సాక్ష్యాధారాలను కరెక్ట్‌గా నీట్‌గా రాసుకొని, నీట్‌గా అమర్చుకొని, వాటిని క్రమ పద్ధతిలో వచ్చేసి మనము అక్కడ వాదోపవాదాలు అనేటువంటి స్పష్టంగా తెలియజేయగలగాలి. సో ఇక్కడేంటంటే మనము ఎప్పుడైతే ఎవరి పక్కైతే న్యాయం ఉందో వాళ్ళ పక్క న్యాయం ఉంది అనేటువంటిగా విధంగానే వాళ్ళు ఒక లాయర్‌ని అప్రోచ్ అవుతారనమాట. ఎవరైనా ఒక క్లయింట్ వచ్చేసి, ఒక విక్టిమ్ గాని ఎవరైనా గాని. సో దీన్ని వాళ్ళు కరెక్ట్‌గా ఒక స్ట్రక్చర్‌గా నిర్మించుకొని వాళ్ళ క్లయింట్ తరపున వాదనలు అనేటువంటివి కరెక్ట్‌గా చెప్పగలగాలి. తర్వాత ఉద్యోగార్థి ఇంటర్వ్యూలో తన విలువ చెప్పాలనమాట. అంటే ఒక అన్‌ఎంప్లాయ్ ఉన్నాడనుకోండి. ఆయన ఇంటర్వ్యూ పోయిన తర్వాత ఇంటర్వ్యూలో వచ్చేసి మనం మామూలుగా వచ్చేసి 3 టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ 3 స్టేజెస్ ఇంటర్వ్యూ ఉంటుందనమాట. సో ఒకటొచ్చేసి ఏంటంటే సో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో పర్సనల్ ఇంటర్వ్యూలో ఏముంటుంది మామూలుగా, మీ పేరేంది? మీది ఏ ఊరు? పేరెంట్స్ ఏం చేస్తారు? తర్వాతొచ్చేసి ఏం చదువుకున్నావు? ఎలా చదువుకున్నావు? ఎక్కడ చదువుకున్నావు? మీలో ఉన్న ఏంది? ఎట్లా అని ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మామూలుగా కొన్ని మనం పర్సనల్‌గా వచ్చేసి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటామనమాట. సో తర్వాత వచ్చేసి సెకండ్ స్టేజ్‌లో వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటదనమాట. హెచ్ఆర్ అంటే నీలో సాఫ్ట్ స్కిల్స్ ఏమున్నాయి? మెయింటెనెన్స్ స్కిల్స్ ఉన్నాయా లేదా? ఎలా మాట్లాడుతున్నావు? నీకు పోస్చర్స్ ఏంటి? గెస్చర్స్ ఏంటి? ఐ కాంటాక్ట్ ఏంటి? నువ్వు చేసే వర్క్ మీద క్లారిటీ పెట్టుకొని చేయగలవా లేదా? అనేటటువంటిది మన హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మనకి ఇంటర్వ్యూ చేయడం అనేది జరుగుతుందనమాట. సో, అక్కడ మనం కరెక్ట్‌గా చెప్పగలిగితేనే మనము ఆ ఇంటర్వ్యూలో మనం సక్సెస్ కాగలం. తర్వాత టెక్నికల్ అనమాట. అంటే మీరు ఏ ఉద్యోగానికి మీరు అర్హతకి ఏ ఉద్యోగాన్ని మీరు అప్లై చేసుకున్నారు? సో, ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి నైపుణ్యం మీలో ఉందా లేదా? టెక్నికల్ స్కిల్స్ అంటే కంప్యూటర్ వచ్చా లేదా? ఏఐ వచ్చా లేదా? తర్వాత వచ్చేసి మీకు డిజైన్స్ వచ్చా లేదా? ఆ వర్క్‌కి సంబంధించిన ఆ ప్రాజెక్ట్ మీరు చేయగలరా లేదా? అనేటటువంటిది కూడా ఉంటుందన్నమాట. సో, ఈ 3 రంగులలో కూడా మనం మాట్లాడడాన్ని బట్టి మన మాట అంటే ఏం లేదండి. జస్ట్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడం అన్నమాట. అంటే మనం కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలిగితేనే అది మనకు ఖచ్చితంగా ఇదవుతుందన్నమాట. సో, ఆ విధంగా మనం ఇంటర్వ్యూలో మనం సక్సెస్ అవ్వడానమాట. తర్వాత సామాజిక సేవకుడు అంటే సామాజిక సేవకుడు అంటే సోషల్ వర్కర్ అనమాట. అంటే సొసైటీకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశ్యంతో ముందడుగేసిన సోషల్ యాక్టివిస్టులు ఉంటారనమాట. సో, వీళ్ళు ఏం చేస్తున్నారనేటువంటిది అంటే ఫస్ట్ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడడం మీద నమ్మకం ఉందా లేదా? వాళ్ళు చేసే చర్యల మీద మన నమ్మకం ఉందా లేదా? ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది సాధిస్తారా లేదా? అనేటువంటి విషయాల మీద గూడా సో, అప్పుడు దాన్ని ప్రభావితం చేస్తుందనమాట. వాళ్ళు రోజువారీ వాళ్ళ కార్యక్రమాలు ఏమున్నాయి? ఆ సంస్థ యొక్క పనితీరు ఏ విధంగా ఉంది? సో, ఆ సంస్థలో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? దాని నాణ్యత ఏ విధంగా ఉండాలి? దానికి ఒక సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాంది వాళ్ళు చేసే కార్యక్రమాలు ఆ యొక్క సంస్థ ద్వారా, అనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పగలరనమాట. సామాజిక సేవకుడు ఎవరైనా కావచ్చు. తర్వాత కంటెంట్ క్రియేటర్ అనమాట. సందేశంతో ఆడియన్స్‌ని నిలబెట్టాలనమాట. సో, కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, లైఫ్‌లో వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా కంటెంటే. సో, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్లాస్ తీసుకుంటున్నాను. ఈ క్లాస్ తీసుకోవాలనుకుంటే నేను కంటెంట్‌ని ప్రిపేర్ చేసుకొని వచ్చి ప్రిపేర్ చేస్తేనే నేను ఎఫెక్టివ్‌గా ఇక్కడ డెలివరీ చేయగలనమాట.
సో అలా కాకోకుండా నేను సరిగ్గా ప్రిపరేషన్ కాకోకుండా పీపీటీ తయారు చేసుకోవడం కానీ కాకోకుండా తర్వాత సమయానికి రాలేకపోవడం గురించి కానీ సరిగ్గా చెప్పలేకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి కంటెంట్ని మనము ప్రిపేర్ చేసుకోవాలనుకోండి ఖచ్చితంగా మనం ఫెయిల్యూర్ అయిపోతాం. సో కాబట్టి మంచి కంటెంట్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత నాయకుడు. సో నాయకుడు అంటే అయినా మనకు దిశానిర్దేశాన్ని ఏర్పాటు చేసేవాడిని నాయకుడు అంటాం అనమాట. సో అలాగే ధైర్యంగా ఉండాలి, బాధ్యతగా కూడా ఉండాలన్నమాట. సో నాయకుడు అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టు మన కుటుంబంలో కూడా లీడర్షిప్ అనేది చాలా అవసరం. అలాగే ఉద్యోగంలో కూడా లీడర్షిప్ అనేది అవసరం అనమాట. అదేవిధంగా వచ్చేసి సొసైటీని ముందు నడిపించాలంటే అయినా రాజ్యాంగబద్ధంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించుకొనేసి మనం ఒక పరిపాలన చేయాలి. రాష్ట్రంలో స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ చేయాలంటే అయినా మనకు మంచి ఒక పొలిటికల్ పార్టీ అనేటువంటిది ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పొలిటికల్ పార్టీ నిర్మించాలంటే అయినా ఏం చేయాలి, ఫస్ట్ వచ్చేసి దాని యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ కావచ్చు, తర్వాత ఆ పార్టీలో సభ్యత్వం తీసుకునే ప్రక్రియ కావచ్చు, అలాగే వచ్చేసి ఆ పార్టీ వచ్చేసి వాళ్ళ కార్యకర్తలు వచ్చేసి ఒక మంచి నమ్మకాన్ని గట్టి విశ్వాసాన్ని మనం పెంపొందించాలంటే అయినా ఖచ్చితంగా మనము పర్ఫెక్ట్గా మాట్లాడగలిగేది ఉంటేనే మనము ఒక నాయకుడిగా ముందుంచి నడిపి, తర్వాత వచ్చేసి రాజ్యాంగం గురించి బాగా అర్థం చేసుకునేసి అక్కడ పరిపాలన ఏ విధంగా చేయాలి. బ్యూరోక్రాట్స్ ఉంటారనమాట. అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో ఏ విధంగా మనం వర్క్ చేపించుకోగలగాలి అనేటువంటిది మనకి అంటే ప్రథమ నాయకుడు ఉంటారనమాట. ముఖ్యమంత్రి అనుకోండి, ముఖ్యమంత్రి గారు ఒక్కరే కాదు. సో ముఖ్యమంత్రి గారితో పాటు వచ్చేసి మనకి మళ్ళీ ఎవరుంటారు, మంత్రులు ఉంటారు. సో ప్రతి మంత్రిత్వ శాఖ కింద వచ్చేసి బ్యూరో అంటే ఐఏఎస్, ఐపీఎస్లు ఉంటారనమాట. సో వాళ్ళందరూ కూడా డెసిషన్ మేకింగ్ చేయాల్సి వస్తుందనమాట. కొన్ని డిజాస్టర్ మూమెంట్స్‌లో కావచ్చు, లేకపోతే ఒక పథకం ఇంప్లిమెంట్ చేయడమే కావచ్చు, లేకపోతే ఏదైనా వేరే ఏదైనా కూడా ఒక పథకాన్ని అమలు పరిచే విషయంలో గానీ, ఇవన్నీ కొన్ని స్ట్రాటజిక్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, అక్కడ కూడా మనం ఎఫెక్టివ్‌గా చెప్పగలగాలన్నమాట. అలా మనం యాజ్ ఎ నాయకుడిగా మనం చెప్పగలిగితేనే, అది పూర్తి స్థాయిలో వచ్చేసి క్షేత్రస్థాయి నుంచి ఆహ్, కింద వరకు అన్నమాట. అంటే దిగువ స్థాయి వరకు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, నాయకుడి దీని గురించి మనం చాలా ఎక్కువ సేపు కూడా మనము ఈ లీడర్‌షిప్ గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చన్నమాట. సో, లీడర్‌షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, తర్వాత ఎమ్మెల్యేలు గావచ్చు, తర్వాత ఎంపీలు గావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ వాయిస్‌ని బాగా చెప్పగలగాలనమాట. అంటే అసెంబ్లీలో గాని, పార్లమెంట్‌లో గాని గట్టిగా చెప్పగలిగితేనే వాళ్ళ ప్రాంతానికి అభివృద్ధి చేయడం అనడానికి చాలా అవకాశం ఉంటుందనమాట. సో, ఇవన్నీ గూడా మాట్లాడేటువంటి సామర్థ్యం ఉంటేనే మనం చేయగలం. మాట్లాడే సామర్థ్యం లేకపోతే గన మన ప్రాంతం వెనకబడిపోతుందనమాట. సో, కాబట్టి నాయకుడికి ఉండాల్సిన ప్రథమ లక్ష్యం ఏంటంటే గన మంచిగా మాట్లాడగలిగినటువంటి ఇది ఉండాలనమాట. సో మీ వృత్తిలో మాట్లాడే నైపుణ్యం అత్యంత అవసరమయ్యే సందర్భం ఏదనమాట. సో, మీరు చేసే జాబ్‌లో వచ్చేసి మీకు ఏది అవసరం అనేది ఒకటి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చన్నమాట. తర్వాత మాట మారితే ఫలితం మారుతుందనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, డిప్లొమసీ అంటారనమాట జనరల్‌గా. సో, మనం ఏ విధంగా దౌత్యం అంటారు కదా! ఫారిన్ ఎక్స్‌చేంజ్ ఎట్లా అంటే ఫారిన్‌లో వచ్చేసి ఒక దేశం, ఇంకో దేశం మధ్య మాటను బట్టి నిర్ణయాలు కూడా మారుతూ ఉంటాయన్నమాట. సో, అది ఎట్లా అంటే ముందొచ్చేసి సమస్యను గందరగోళంగా చెప్పడము, భయం వల్ల మౌనంగా ఉండడం గాని, ఎదుటి వారిని నిందించడం లాంటివి చేస్తూ ఉంటానన్నమాట. సో, ఇట్లా చేస్తే తర్వాత ఏమవుతుంది, సందేశానికి స్పష్టమైన క్రమం, గొంతులో నమ్మకము, పరిష్కారమైన దృష్టి లాంటివి గూడా ఉంటాయన్నమాట. సో, ఏదైనా చెప్పే ముందు మనం క్లారిటీగా చెప్పగలిగితేనే అది మనకు మంచి దీన్ని ఇస్తుందన్నమాట. సో, తర్వాత వచ్చేసి సమస్య, ప్రభావం, పరిష్కారము, చర్య ఇవి గూడా ఉంటాయన్నమాట. మాట్లాడే ముందు మనము ఎట్లా మాట్లాడుతున్నామో దాన్ని బట్టి దాని పరిణామాలు గూడా మనకు స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. సో, ఇట్లా మాట్లాడేటప్పుడు ఏదన్నా క్లారిటీ లేకపోయినా గూడా మనం క్లారిటీ పెట్టుకొని అనేది మాట్లాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో, ఆ మాటను బట్టి మనకు ఫలితం అనేది ఏర్పడుతుందన్నమాట. సో, ఫలితం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ తీసుకోండి. సో, మనం మాట్లాడతామనమాట. మంచి ఇంటర్వ్యూ చేసి బాగా మాట్లాడి అన్ని రౌండ్‌లలో గూడా టెక్నికల్‌గా గానీ, పర్సనల్‌గా గానీ, లేకపోతే హెచ్ఆర్ పరంగా బాగా ఇచ్చినామనుకోండి. సో, మనకు మంచి ఫలితం ఇస్తుందనమాట. అలా గాకుండా మనం డల్‌గా ఉండి, ఏదో దీనంగా మొహం పెట్టుకొని, సరిగ్గా మాట్లాడుకోకుండా, కాన్ఫిడెన్స్ లేకోకుండా, పోస్చర్స్ లేకోకుండా, గెస్చర్స్ లేకోకుండా, ఐ కాంటాక్ట్ లేకుండా మాట్లాడినామనుకోండి. సో, ఎదుటి వాళ్ళకి గూడా వచ్చేసి మన మీద బోర్ కొట్టేస్తదనమాట. సో, ఇప్పుడే ఇంత లేజీగా అయితే ఉంటే రేపు ఏం చేస్తారనేటువంటి నమ్మకం అనేటటువంటిది మన మీద మన ఎవరైతే మనకు ఉద్యోగాన్ని ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి నమ్మకం అనేది కలగదనమాట.
సో కాబట్టి మనము కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలన్నమాట. సో అట్లా మనం మాట అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ తదుపరి ముఖ్యమైన సంభాషణలో ఏ మార్పు చేస్తారు? సో ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు ఎక్కడ అంటే మీరు స్టేజ్ ఎక్కగానే మీకు భయమేస్తుందా? మర్చిపోతారా? లేకపోతే మీకు ఎలా అనిపిస్తుంది? అనేటువంటిది కూడా ఒకసారి జస్ట్ చాట్ బాక్స్‌లో ఒకసారి మెసేజ్ పంపించండి. యాహ్! నెక్స్ట్. సో 60 సెకండ్ స్పీకింగ్ ఛాలెంజ్ తీసుకోవాలన్నమాట. సో నా వృత్తి, నా సేవ, నా ప్రభావం. సో నేనెవరు అనేటటువంటిది క్వెషన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత నేను ఏ సమస్యను పరిష్కరిస్తాను. తర్వాత నా పని ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది. తర్వాత నా స్పష్టమైన ముగింపు సందేశం అన్నమాట. సో ఈ 60 సెకండ్స్ స్పీకింగ్ ఛాలెంజ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు చేయాల్సొస్తుందన్నమాట. సో ఇదేంటంటే నా ఫస్ట్ 10 సెకండ్స్ వచ్చేసి మనం ఎవరం అనేది జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి ఏదైనా ప్రోగ్రామ్‌కి ఏదైనా పోయినప్పుడు గాని. తర్వాత వచ్చేసి 20 సెకండ్స్ వచ్చేసి నేను ఏ సమస్యను పరిష్కరిస్తాను అనే గురించి చెప్పాలన్నమాట. సో తర్వాత 20 సెకండ్స్ వచ్చేసి ఈ పని వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది. సో తర్వాత లాస్ట్‌లో వచ్చేసి సందేహం ఏమి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటేన ఒక స్కూల్ యానివర్సరీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. స్కూల్ యానివర్సరీ జనరల్‌గా మనం ఎవరిని పిలుస్తాము? గెస్ట్‌ని పిలుస్తాం అన్నమాట. అంటే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఎక్స్‌క్యూజ్ మీ. సో అలాంటి వాళ్ళని వచ్చేసి మనము వాళ్ళని గెస్ట్‌గా పిలుస్తాం. గెస్ట్‌గా పిలిచిన తర్వాత సో మాట్లాడే వ్యక్తి ఏమని తెలుసుకోవాలంటే, ఏమని అనలైజ్ చేసుకోవాలంటేనా, సో నేను ఎవరు అంటే తను ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తను వచ్చేసి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి. సో అయిన తర్వాత వచ్చేసి ఎందుకు పిలిచారు వాళ్ళక్కడికి, ఆ స్కూల్‌కి ఎందుకు పిలిచారు? ఏదో మంచి సందేశం ఏదైనా ఇస్తారని చెప్పనేసనమాట. సో ఏ సమస్యకి పరిష్కారం ఇస్తారు అంటే స్టూడెంట్స్‌కి మోటివేషనల్ మాట్లాడడం, అలాగే వచ్చేసి వాళ్ళకు ఉత్తేజపరిచే మాట్లాడడం, వాళ్ళు ఏదైనా గూడా భయాందోళనలు ఏమన్నా ఉన్నా గూడా చదువంటే భయం గానీ, లేదా ఒక క్లారిటీ లేకపోవడం గానీ, ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయనుకోండి. అప్పుడు అక్కడేమవుతుందంటే అయినా వాళ్ళకి ఆ సమస్యని పరిశ్రమింపజేసే విధంగా గూడా మనకు ఆ వచ్చిన స్పీకర్ మాట్లాడాల్సిన అవసరం ఉంటదనమాట. సో దీన్ని బాడీ ఆఫ్ స్పీచ్ అంటారు. తర్వాత నా పని ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది. సో వచ్చిన స్పీకర్ మాట్లాడడం వల్ల వచ్చి ఎవరికి ఉపయోగపడుతుంది. అక్కడ మెయిన్ వచ్చేసి స్టూడెంట్స్ హాజరవుతారనమాట. స్టూడెంట్స్‌కి ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి స్టూడెంట్స్ తర్వాత వచ్చేసి పేరెంట్స్‌కి ఉపయోగపడుతుంది. తర్వాత ఆ స్కూల్‌లో ఉన్నటువంటి మేనేజ్‌మెంట్ అంటే యాజమాన్యానికి ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి ఆ స్కూల్‌లోని టీచర్స్ గూడా ఉపయోగపడుతుందనమాట. సో ఈ విధంగా ఒక ఎఫెక్టివ్‌గా ఎక్స్‌క్యూజ్ మీ. ఎఫెక్టివ్‌గా మాట్లాడగలిగితేనా ఎఫెక్టివ్‌గా మాట్లాడగలిగితేనన్నా మనకు అక్కడ పోయిన దానికి మనకు ప్రభావం ఉంటుందనమాట. సో, ఇక్కడ 60 సెకండ్స్ స్పీకింగ్ ఛాలెంజ్ అనేది అంటే మీకు జస్ట్ ఒక అసైన్‌మెంట్ లాగా ఉంటుందనమాట ఇది. సో, జనరల్‌గా వచ్చేసి మనం స్పీచ్ వచ్చేసి మనకు ఎంతసేపు టైం కేటాయించారు, ఆ సమయానికి తగ్గట్టుగా మనం మాట్లాడగలగాలనమాట. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఊకతప్పుడు ఉపన్యాసాలు అంటూ ఉంటారనమాట. సో, వాళ్ళకిచ్చిన టైం 5 నిమిషాలయితే వాళ్ళు 10 నిమిషాలు, 15 నిమిషాలు మాట్లాడుతూ ఉంటారనమాట. సో, అలా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంటేనా, ఎదుటి వాళ్ళు వచ్చేసి అక్కడ మేనేజ్‌మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక రకమైనటువంటి ఆందోళనకి గురవుతారనమాట వాళ్ళు. అంటే ఆందోళనకు గురవ్వడం అంటే ఏంటంటేనా, వాళ్ళ దగ్గర మాట్లాడాల్సిన వాళ్ళు 10 మందుంటారు. సో, మొదటి వ్యక్తే 15 నిమిషాలు టైం తీసుకున్నాడనుకోండి, 5 నిమిషాల బదులు. సో, అప్పుడేమవుతుంది, మిగతా వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా చాలా టైం అయిపోతుంటుంది. అది లంచ్ టైమ్ అవ్వచ్చు, లేకపోతే డిన్నర్ టైమ్ అవ్వచ్చనమాట. సో, కాబట్టి అక్కడ సమయం సందర్భాన్ని బట్టి మనం స్పీచ్‌ని క్రాఫ్ట్ చేసుకొని మనము కరెక్ట్‌గా మాట్లాడగలగాలనమాట. సో, అప్పుడే మనకి ఎఫెక్టివ్‌గా అనిపిస్తుందనమాట. సో, అట్లా కాదనుకోండి కొన్నిసార్లు మనం అవమానానికి గురవుతూ ఉంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతుండగానే జనరల్ కాలేజీలో చూస్తూ ఉంటాం ఇది. సో, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారనమాట. వాళ్ళకున్న పర్సనల్ అవి ఇవి అన్నీ. అంటే సందర్భానికి తగ్గట్టుగా ఆ విషయాలు కాకోకుండా వేరే వేరే విషయాలను కూడా మాట్లాడుతూ ఉంటారు. సో, అప్పుడు వెంటనే వెనక నుంచి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే గట్టిగా క్లాప్స్ కొట్టడం జరుగుతుంది. సో, క్లాప్స్ కొట్టినా కూడా కొంతమంది మేధావులు వచ్చేసి ఇంకా కొనసాగిస్తూనే ఉంటారనమాట. సో, అలాంటి వాళ్ళకేంటంటేనా సొసైటీలో ఒక పేరనేది ఉండదనమాట. సో, వాళ్ళేంటంటేనా ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అనేది సంపాదించుకుంటారనమాట సొసైటీలో. సో, కాబట్టి మన పర్సనాలిటీని మన దీన్ని మనం డ్యామేజ్ చేసుకోకుండానే మాటను స్పష్టంగా చెప్పాలనుకున్న దాన్ని క్లియర్‌గా మనం చెప్పితే వాళ్ళకి నిర్వాహకులు కావచ్చు, లేకపోతే తోటి వాళ్ళు గాని ఆడియన్స్ గూడా మనం మాట్లాడిన 3 ముక్కలైనా గూడా వాళ్ళొచ్చేసి కనీసం ఒక్క ముక్క అయినా గూడా వాళ్ళకు మెదడులో చేరితే ఆ యొక్క ప్రోగ్రామ్‌కి వెళ్ళిన దాని వల్ల ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ రోజు నుంచే మీ స్వరానికి సాధన ఇవ్వండనమాట. సో, రోజుకు
5 నిమిషాలు ఒక విషయం మీద ఒక వీడియో చేయండి. సో, అలా చేసిన దానివల్ల మీకు ఏంటంటే మీకు క్లారిటీ వస్తుంది. మీరేం చేస్తాండ్రో ఏమనేది. అది. సో, మొదటొచ్చేసి ఆలోచన 3 పాయింట్లుగా రాయండి. మీకేదైతే ఆలోచనొచ్చిందో, ఇప్పుడు లేటెస్ట్‌గా ఏమైతే మీ మైండ్‌లో అనిపిస్తుందో, మీరెక్కడైతే పని చేస్తున్నారో దానికి సంబంధించిన విషయం మీద మాత్రమే 3 పాయింట్లు రాసుకోవాలి. తర్వాతొచ్చేసి కెమెరా ముందు ఒక నిమిషం రికార్డ్ చేయండి. కెమెరా ముందు ఎదురుగా కూర్చొనేసి మంచిగా మీరు రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన తర్వాత ఆ స్పష్టత, నమ్మకం, ఊగింపుకు స్వయంగా రివ్యూ చేయండనమాట. మీకే అర్థమైపోతుంది. సో, మీరేం మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? సో, మీరు మాట్లాడే దాని మీద మీకో క్లారిటీ ఉందా లేదా? అసలు మీరు మాట్లాడే దాని మీద మీకే ఓ నమ్మకం ఉందా లేదా? సో, ఈ మాట్లాడిన దాని వల్ల ఎదుటి వాళ్ళు ప్రభావితం అవుతున్నారా లేదా? లేదా ఈ ప్రాజెక్ట్ మనం సక్సెస్‌ఫుల్‌గా చేయగలమా లేదా? లేకపోతే ఈ ఉద్యోగాన్ని మనం సాధించగలమా లేదా? లేకపోతే ఈ పథకాన్ని మనం ఖచ్చితంగా అమలుపరచగలమా లేదా? లేదా ఒక నాయకుడు అనుకోండి మన పార్టీని మనము రన్ చేయగలమా లేదా? ఆ తర్వాత వచ్చేసి ఇంకా వ్యాపారంలో గాని, వ్యాపారం మనం చేయగలమా లేదా? అనేటువంటి క్లారిటీ గాని, నమ్మకం గాని మనకు క్లారిటీ అనేది ఇచ్చుకోవచ్చనమాట. సో, ఇదంతా కూడా మనం ప్రాక్టీస్ చేస్తా ఉంటేనే మాట అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, అట్లా ఆ విధంగా మనము ఏదైనా ఉన్నా గూడా ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అంటారు గదా! సో, ఆ విధంగా మనం ప్రతిరోజు గూడా వచ్చేసి మనం మాట్లాడడం అనేది చాలా అవసరము. సో, ఎంతసేపు మాట్లాడగలిగితే అయినా అంత క్లారిటీగా వచ్చేసి మనము అంటే ఎంతసేపు అంటే నథింగ్ బట్ ఏంటొచ్చేసి ఎంత క్లారిటీగా మాట్లాడగలిగితే, ఎంత స్పష్టంగా మాట్లాడగలిగితే అంత ఉపయోగకరంగా ఉంటుందనమాట మనకి. సో, రేపటి నుంచి మీరు మాట్లాడే సాధనకు కేటాయించే సమయము ఎంత? సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవలప్ అవ్వాలి అనుకుంటున్నారనమాట. మీరు ఎవరైనా గావచ్చు. ఒక ఇంటర్వ్యూ ఎళ్ళాల్సిన ఒక నిరుద్యోగి అనుకోండి. మీరు ఎంతసేపు మాట్లాడాలి? సో, మీకు ఇంటర్వ్యూలో ఏ విధంగా క్వెషన్స్ అడుగుతాడు? ఎలా అడుగుతారనేటువంటిది ఈరోజు చాట్‌జీపీటీ వచ్చేస్తున్నదనమాట. ఏఐ వచ్చేసిందది. సో, అక్కడ మీరే క్వెషన్స్ అడగడం, క్వెషన్స్ ఆన్సర్ తెలుసుకోవడము. సో, జస్ట్ మీరే అన్నమాట. జస్ట్ ఒక ప్రాక్టీస్ చేయండి. ఒక ఇంటర్వ్యూ చేసే వ్యక్తి విధంగా ప్లేస్‌లో కూర్చొని ఈ క్వెషన్ వేయండి. మళ్ళీ ఈ పక్కొచ్చి కూర్చొనేసి దానికి ఆన్సర్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ వస్తే నా క్వెషన్ ఎలా చేయాలి? ఆన్సర్ ఎలా చేయాలన్నటువంటి క్లారిటీ కూడా మీకే వస్తుందనమాట. సో, అట్లా ఆ విధంగా రిహార్సల్స్ చేస్తే మన మీద మనకొక క్లారిటీ వస్తుంది. మనకు నమ్మకం వస్తుంది. సో, దానివల్ల మనం ఎక్కడ లాగ్ అవుతున్నాం అనమాట. అంటే మన పోస్చర్స్ ఎలా ఉన్నాయి? గెస్చర్స్ ఎలా ఉన్నాయి? ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి? మనము మాట్లాడే మాట స్వరం ఏ విధంగా ఉంది? వాయిస్ మాడ్యులేషన్ అంటారనమాట. సో, వాయిస్ ఎంత క్లారిటీగా ఉందా? లేదా? అనేటువంటి విషయాల గురించి కూడా మనము చూసుకుంటూ ఉండాలనమాట. సో, దాన్ని బట్టి కూడా మనకు ఈ యొక్క మన మాట ఇంపాక్ట్ ఎలా ఉందనేది కూడా మనం తెలుసుకుంటూ ఉంటామనమాట. సో, ఆ విధంగా అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తారని చెప్పనేసి సో, ఈ క్లాసు నాకు తెలిసి మీకు ఉపయోగకరంగా ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను. సో, ఏదైనా గూడా మనము క్లాస్ చెప్పుకోవడం అంటే మాట్లాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, నాన్ స్టాప్‌గా మాట్లాడగలగాల అంటే మనకు మంచి కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటేనే మనం మాట్లాడగలము. కంటెంట్ లేకపోతేనే మనం మాట్లాడలేము. సో, తర్వాత దీంట్లో మెయిన్ అనుకున్నట్టుగా వచ్చేసి 3 పార్ట్స్ ఉంటాయి. ఓపెనింగ్ బాగా క్లారిటీగా ఉండాలా. సో, ఓపెనింగ్ వచ్చేసి మనం స్పీచ్ ఎంతసేపు మాట్లాడతాంట్లో 10% ఉండాలనమాట. సో, ఆ విధంగా వచ్చేసి ఓపెనింగ్ బాగుండాలి. బాడీ బాగుండాలి. క్లోజింగ్ బాగుండాలి. అలా ఉన్నప్పుడే మనము మన మాట యొక్క దానికి అర్థం, పరమార్థము దాగి ఉంటుందనమాట. సో, ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడేసాం. దానివల్ల దుష్పరిణామాలు గూడా మనం చాలా ఎదుర్కోవాల్సొస్తుంది. సో, కాబట్టి మనము ఇక మీదట మంచిగా ప్రాక్టీస్ చేసి మనందరం గూడా ముందుకు నడుద్దాము. సో, మళ్ళీ ఈ క్లాసెస్ డైలీ ఉంటాయన్నమాట. ఈ మంత్ లాస్ట్ వరకు ఉంటది. సో, ఎవ్రీడే ఈవినింగ్ వచ్చేసి 8-9 వరకు ఖచ్చితంగా ఉంటుందనమాట. సో, అందరూ గూడా హాజరయ్యేసి మీరు ఈ యొక్క కార్యక్రమంలో విజయం చేయాలని చెప్పనేసి ఆశిస్తున్నాను. సో, ఇంతటితో నేను ఈ యొక్క సెషన్ స్టాప్ చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్. సో, ఇదండి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఫర్ స్టూడెంట్స్ గానీ, ఎంప్లాయీస్ గానీ, బిజినెస్ వాళ్ళకి గానీ, ఇంజినీర్స్ గానీ, డాక్టర్స్ గానీ సో, ఎలా ఉపయోగపడుతున్నాయనేటువంటిది ఇప్పుడు మనం ఇందాక తెలుసుకున్నాం అనమాట. సో, ఆ ఇచ్చిన అసైన్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో, మీకు ఎటువంటి ట్రైనింగ్ గానీ, ఎటువంటి ఏం అవసరం లేదు. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అన్నారు గదా! సో, మనం ప్రాక్టీస్ చేస్తే ఇంకొకరి దగ్గర మనం వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకే. థాంక్ యూ. కీప్ వాచింగ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.